నాకేమన్నా అయితే ఒక 3 కోట్లన్నా మా ఇంటి మేము ఇక్కడ రాయల్ జార్జ్ బ్రిడ్జ్కి వచ్చాము. మేము 9 మెంబర్స్ వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే 3 ఆఫ్ అవర్ కొలరాడో ట్రిప్. మేము డే 3 రాయల్ గార్జ్ బ్రిడ్జ్కి వెళ్ళినాం. సో మేము అక్కడ ఏమేమి చేసామనేది మీకు చూపిస్తాను ఇక్కడ. సో మేమున్న ఇల్లు నుండి ఈ ప్లేస్ వచ్చేసి మాకు ఒక 1 అవర్ అలా ఉండే. ఈ ప్లేస్ అయితే మొత్తం అసలు ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టే అనిపించింది. మేము ఇక్కడ రాయల్ జార్జ్ బ్రిడ్జ్కి వచ్చాము. మేము 9 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మేము రాయల్ జార్జ్ బ్రిడ్జ్కి వచ్చాము. మేము 9 మెంబర్స్ వచ్చాము, గ్రూప్ ఆఫ్ 9 పీపుల్. సో ఇక్కడ జిప్ లైనింగ్ ఉంది. సో మేము దానికి టైం పడుతుంది. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ మై గ్రూప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ ప్లేస్ అయితే కొలరాడోలో ఫేమస్ ప్లేస్. కొలరాడో వచ్చిన వాళ్ళైతే చాలామంది ఈ ప్లేస్ పక్కా విజిట్ చేస్తారు. సో ఇక్కడైతే యాక్టివిటీస్ కూడా చాలానే ఉన్నాయి. లైక్ మనం 1 డే 2 డేస్ అలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ లోపలికి బ్రిడ్జ్ చూడడానికి వెళ్తాం కదా, దానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్తో పాటు మనకి కొన్ని లోపలున్న యాక్టివిటీస్ ఫ్రీగా చేయొచ్చు. కొన్ని యాక్టివిటీస్ చేయాలంటే మనం సపరేట్గా మళ్ళీ టికెట్స్ తీసుకోవాలి అక్కడ. అబ్బా సాయిరా బాగా స్టాచ్యూలు Playland for kids. You have kids? No. Okay. Yeah. And so the zip line and the sky coaster now, those are extra pay. And these tickets you buy at the ride. Yeah. Yeah. And if you take the gondolas over, they let you off right by the zip line. And then the sky coaster is just down the hill from there. And if you want to do both, if you buy the combo, it saves you a little bit of money. Can we buy this over there too? All of it, yep. So gondolas are subject to weather and maintenance closures. If we have to shut them down, there is no refund. What's your zip code? సో రాయల్ గార్జ్ బ్రిడ్జ్కి ఎంట్రీ టికెట్ అయితే $34 ఉంది. సో టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి స్టాంప్ వేసుకోవాలి. మనం పక్కా స్టాంప్ ఉంటేనే మనం లోపలికి అలో చేస్తారు. అందరం స్టాంప్ వేసుకొని ఇంకా కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మేము. సో కాంప్లెక్స్ లోపల అందమైన ప్రదేశం చూడడానికి మేము ఎంటర్ అయిపోయాము. మేము ఎంటర్ అవ్వగానే మాకు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. నాకైతే ఇది చూడగానే మన ఇండియాలో ఎడ్ల బండిలు ఉంటాయి కదా, సో నాకు కొంచెం అలా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో మేము ఆ లొకేషన్ దగ్గర కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అలా తీసుకొని మేము గండోలా రైడ్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. సో ఈ 2 కొండల మధ్యలో రివర్ ఉంది. లైక్ 1250 feet డౌన్లో అర్కాన్సాస్ రివర్ అని ఒక రివర్ ఉంది. సో మన ఎంట్రీ టికెట్లో $34లో మనకి ఒక 3 రైడ్స్ ఫ్రీ ఉంటాయి. గండోలా, ఇంకా ప్లే ల్యాండ్, అది పిల్లల కోసం, ఇంకా బ్రిడ్జ్ మనం చూడడానికి అది కూడా ఫ్రీ. ఇప్పుడు మనం గండోలా ఎక్కి జిప్ లైనింగ్ చేయడానికి మనము ఆ కొండ సైడ్ వెళ్తున్నాము, ఇటు నుండి అటు సైడ్. సో గండోలా ఎన్నిసార్లన్నా ఎక్కొచ్చు, ఎన్నిసార్లన్నా అటు ఇటు తిరగొచ్చు మనం. అది మాత్రం ఎన్నిసార్లు ఎక్కినా మనకి ఫ్రీ. హైట్స్ అంటే భయం ఉన్నోళ్ళకి ఇది కూడా భయం అవుతుంది. నాకైతే చాలా భయం అయింది. పట్టుకుంటున్నా అంతే, భయపడతలే. జిప్ లైనింగ్ ఎక్కితే పడలాగా నవ్వుతూ పడం మజా ఉంటుంది. ఇంకా నిఖిల్ ఎంత ఎంజాయ్ చేస్తాడు. సో గండోలా నుండి ఇది బ్రిడ్జ్ వ్యూ. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. పైకి ఎక్కిన తర్వాత భయం ఉంది, బట్ చాలా బాగా అనిపించింది అసలు వ్యూ చూస్తేనైతే.
సో కింద రివర్ ఉంది కదా, అందులో కూడా జిప్ లైనింగ్ చేయొచ్చు, కానీ ముందే మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతేనైతే అప్పటికి ఇంకా టికెట్స్ సోల్డ్ అయిపోయాయని చెప్పారు, టైం లేదు. సో ఇక్కడ నుండి అక్కడికి మనం జిప్ లైనింగ్ దగ్గర మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. సో జిప్ లైనింగ్ ఇంకా స్కై కోస్టర్ 2 కాంబోలో తీసుకుంటే మనకి కొంచెం తక్కువ అవుతుంది. 2 నీ చేయాలనుకుంటే. ప్రతిస్పందన చెప్పు ప్రవీణ్, ఏమనిపిస్తుంది చెప్పు, యువర్ లాస్ట్ వర్డ్స్. నాకేమన్నా అయితే ఒక 3 కోట్లన్నా మా ఇంటికి పంపాను. మా ఇంట్లో చల్లగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ జిప్ లైనింగ్ చేయాలంటే మనం మినిమం 125 LBs ఉండాలి. మళ్ళీ మనం ముందే మనతో ఒక ఫామ్ ఫిల్ చేపించుకుంటారు, ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని చెప్పేసి. సో ఇక్కడ మనకి కెమెరాస్ కూడా ఇస్తారు, కానీ మేము గ్రూప్ ఆఫ్ 9 పీపుల్ వెళ్ళినప్పుడైతే ఒకటే కెమెరా ఉంది, కాకపోతే అది $30 అని చెప్పినుండే. సో అందరికీ ఉంటే తీసుకుందాం అనుకున్నాము, బట్ ఒక్కొల్లం ఎందుకు అని చెప్పేసి మేము కెమెరా అయితే తీసుకోలేదు. ఆమె చెప్పింది కెమెరా ఇస్తాము, కానీ అది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా మాకు సంబంధం లేదు అని చెప్పేసి. సో ఎందుకు ఇంకా $30 కట్టడం అని చెప్పి ఇంకా మేము తీసుకోలేదు. ఈ జిప్ లైనింగ్ అయితే యూఎస్లోనే హైయెస్ట్ జిప్ లైనింగ్ అంట. ఈ బ్రిడ్జ్ కూడా యూఎస్లోనే లైక్ మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అంట. సో మేము 9 మెంబర్స్ వెళ్ళినాం. 6 మెంబర్స్కి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, చెయ్యాలి అని. 3 మెంబర్స్కి లేదు, అందులో నేను కూడా ఉన్నాను. సో మా ముగ్గురికి అయితే మస్తు భయంతో చేసినుండే. సో చేయాలా వద్దా అని చెప్పేసి ఎంత థింక్ చేశానో నేనైతే. సో టికెట్స్ తీసుకున్న తర్వాత కూడా డ్రాప్ అయిపోదామని అనిపించింది. మా ఫ్రెండ్ అయితే అందులో ఎక్కిన తర్వాత నాకు భయం అవుతుంది అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసింది. వాళ్ళు చెప్తారు ఏం ఫోర్స్ ఏం లేదు, మీ టికెట్ మీకు రిఫండ్ ఇచ్చేస్తాం, మీకు భయం అయితే చేయకండి అన్నట్టు. వాళ్ళైతే ఏం ఎంకరేజ్ చేయరు, చేయండి అని చెప్పేసి. అలా అయ్యేసరికి ఆమె దిగిపోయింది. సో నెక్స్ట్ నాకైతే చాలా భయమైంది అసలు. కానీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇద్దరు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు, ఏం భయం లేదు, వ్యూ అయితే మస్తుంది, నీకు మళ్ళీ చేయకపోతే గిల్టీ ఫీల్ అవుతావు, చెయ్యు అని చెప్తే. సో నేను ఇంకా భయంతో ఎక్కిన, బట్ ఎక్కిన తర్వాత అనిపించింది మిస్ అవుతుండే నేను అని. సో మేము గ్రూప్ ఆఫ్ 9 పీపుల్ వెళ్ళినాం కదా. సో మేమందరం 2 ఉండే, మా ఫ్రెండ్ ఒకతను సింగిల్ అయ్యాడు. సో ఇంకా మేమందరం భయపడుతున్నాం అని చెప్పేసి, నేను ఒక్కడనే ఫస్ట్ వెళ్తా చూడండి, నాకు భయం ఏం లేదు అని చెప్పి అతను ఒక్కడే ఇటు సైడ్ ఉండి అతను ఫస్ట్ వెళ్ళిపోయిండు. సో మేమేమనుకున్నాం ఒక్కళ్ళు ఉంటే వెళ్తుందా అని అనుకున్నాం, బట్ ఆయన అయితే బాగానే వెళ్ళిండు. బట్ ఇద్దరు ఉంటే మాత్రం ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ వాళ్ళు ఉంచుతారంట, అటు సైడ్ కొంచెం వెయిట్ తక్కువ వాళ్ళు ఉంటారంట. సో అతనికి గేట్ ఓపెన్ చేసుడేమో అని మాకైతే చాలా భయమైంది అసలు. మనం ఇక్కడ 1250 feet హైట్లో జిప్ లైనింగ్ చేస్తాము, కానీ ఇది మనకి 1 minute ఉంటుంది. సో ఎక్కిన తర్వాత అయితే ఏం భయం ఉండదు, ఎక్కే వరకు అయితే చాలా భయం ఉంటుంది. సో నేను చెయ్యని భయపడుతుంటే మా హస్బెండ్ నాకు చెప్తున్నాడు ఎలా ఉండాలి అని. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫస్ట్ ఒక అబ్బాయి వెళ్ళిండు, సెకండ్ ఇంకా ఇద్దరు వెళ్ళాల్సి ఉండే. సో మా ఫ్రెండ్ ఎక్కిన తర్వాత భయపడి కిందికి వచ్చేసింది. సో ఇంకా మా ఫ్రెండ్ అప్పుడు కూడా ఒక్కడే వెళ్ళిండు. సో ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది, లైక్ టికెట్ రిఫండ్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఎక్కచ్చు ఎన్నిసార్లు అవ్వచ్చు. అడుగు మరి ఆల్రెడీ ఉన్నది, మరి నిస్తే ఏమన్నారు అక్కనేనా నిఖిల్, మరి గండలో ఎక్కిరా, గండలో ఎక్కేస్తావా? సరే ఒకసారి అవుతారా ఫ్రంటా ఇట్లా పెట్టి కమాన్ నిఖిల్ వస్తా నిస్తా ఇది అది కిందికి పోయిందా? నిస్తా స్టార్ట్ తీసుకుంటావా? సో మేమే లాస్ట్, ఇక్కడ మమ్మల్ని వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. సో మేమైతే అక్కడ ఉన్న అమెరికన్స్కి ఫోన్ ఇచ్చేసినుండే. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నాకు లోపల చాలా భయం ఉంది అసలు. సో
సో మేము ఎక్కిన తర్వాత మాకు చాలా సేపు ఆపేశారు మమ్మల్ని. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు మా ముందు వెళ్ళినారు. వాళ్ళు ఇద్దరు కొంచెం ఈక్వల్ వెయిట్ ఉండే. సో మా ఫ్రెండ్ ఒకతను అక్కడ మధ్యలోనే ఆగిపోయాడు. సో అతనికి మళ్ళీ తాడు లేపి సో ముందుకు తీసుకొచ్చేసరికి లేట్ అయింది. సో మేమైతే చాలా సేపు కూడా నాకైతే ఉన్నంతసేపు చాలా భయమైంది. సో మా ఇద్దరిలో కూడా మాదొక్కడికి ఫాస్ట్ ఉంది, ఒకరి స్లో ఉంది. నాదైతే చాలా స్లో ఉండే. నాకు భయం అవుతుంది, నేను మధ్యలోనే ఆగిపోతానేమో అని చెప్పేసి. కానీ జిప్ లైనింగ్ చేస్తున్నప్పుడు అయితే వ్యూ అయితే మస్తు ఉండే అసలు. ఇక్కడ చూడొచ్చు, ఇది మేమిద్దరమే. మా ఇద్దరికి ఎంత గ్యాప్ ఉందో. అతను ముందు వెళ్ళిపోతుండు, నేనేమో చాలా వెనకాలన్నా. నాకు మస్తు భయం అవుతుంది అసలు, వెళ్తానా వెళ్ళనా అని చెప్పేసి. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం గేట్ ఓపెన్ చేసేంత వరకే చాలా భయం ఉంటుంది. గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం భయం ఉండదు అసలు. స్టార్టింగ్‌లో నేను కొంచెం కిందికి చూసినప్పుడు భయం ఉండే. బట్ ఇంకా జిప్ లైనింగ్ చేసేటప్పుడు వ్యూ చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా చూసాను. భయం ఏమి అనిపించలేదు. సో ఇంకా ఇక్కడ నుండి అయితే మా ఫ్రెండ్స్ క్యాప్చర్ చేశారు వీడియోస్. భయం లేకపోతే ఏమంటే హైట్స్ అంటే ఫియర్ లేని వాళ్ళకి పిచ్ లైట్ ఇది. రమన్ సెకండ్ అంటుంది కదా. రమణి చేతుల్ని భయపడకు, జస్ట్ గుద్దుకుంటారు అంతే. బ్యూటిఫుల్ కదా. నడు పోదాం, వాటర్ తాగుతాం. మనీ మనం కంపేర్ చేసిన వీడియోస్ అడుగుతున్నారు. మేబీ కావచ్చు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో మేము ఇక్కడ స్కై కోస్టర్స్కి కూడా టికెట్స్ తీసుకున్నాము. మేము మళ్ళీ గండోలా ఎక్కి జిప్ లైనింగ్ పక్కకే ఉంటుంది, ఇది కొంచెం వాక్ చేస్తే. సో నేను కూడా తీసుకున్నాను, కానీ నేను వీళ్ళు చేయడం చూసి అసలు నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. అసలు వాళ్ళు వేస్తుంటేనే నాకైతే ఎంత భయమైందో. సో ఇది చేసేటప్పుడు అయితే వాళ్ళు మనకి ముందే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారంట. సో వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళే అక్కడ ఏదో హుక్ ఉంటుంది, దాన్ని వీళ్ళే తీసేయాలి. సో అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దీని చుట్టూ కెమెరాస్ ఉంటాయి అనుకుంటా. వీళ్ళనైతే మస్తు క్యాప్చర్ చేశారు అసలు. మళ్ళీ ఫొటోస్ కూడా తక్కువ ప్రైస్కే మనకి ఇస్తారు. సో మేము వీడియోస్ ఫొటోస్ వాళ్ళందరూ చేసిన తర్వాత అన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుని ఉండే. సో మేము 9 మెంబర్స్ వెళ్ళినాం. మేమైతే 2 గర్ల్స్ చేయలేదు, ఇంకా మిగతా వాళ్ళందరూ చేశారు. అది వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అది చేస్తూ. సో వాళ్ళు అది చేస్తూ అయితే చాలా అరుస్తున్నారు. వాళ్ళకి కూడా భయమైంది. బట్ చేసిన తర్వాత ఏం భయం కాలేదు, మాకు మస్తు ఉండే అని చెప్తున్నారు. కానీ ఓకే, కానీ చాలా స్పీడ్గా తిప్పిర్రు అసలు. లాస్ట్లో కొంచెం స్లో చేశారు, కానీ ఫస్ట్ అయితే చాలా స్పీడ్గా తిప్పినుండే. సో నేను ఓన్లీ కొంచెమే పెడుతున్నా, లైక్ అందరిది పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ మంది అందరిది పెడతలేను. ఓన్లీ ఫస్ట్ వీడియో మాత్రమే పెడుతున్నాను. సో మేము ఇంకా ఇది అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ వ్యూ చూద్దాం అనుకున్నాము. బట్ మాకు రాఫ్టింగ్కి టైం అయింది. సో మేము రాఫ్టింగ్కి వెళ్ళినుండే. ఈ బ్రిడ్జ్ అయితే 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మా రాఫ్టింగ్ అయిపోయేసరికి 5 అయింది. సో మేము ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుండి చూడలేము, లైక్ బ్రిడ్జ్ ఎక్కలేదు, దూరం నుండి చూసి వచ్చేసాము. లైక్ మేము ఏమనుకున్నామంటే రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి చాలా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. బట్ మాకు రాఫ్టింగ్ వెళ్ళి అక్కడ చాలా సేపు టైం అయిపోయింది అసలు. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయింది. మేము వచ్చేసరికి బ్రిడ్జ్ యాక్చువల్గా 5కే క్లోజ్ అవుతుంది. సో మాకు ముందే తెలుసు, బట్ మేము రాఫ్టింగ్ అంతసేపు చేస్తామని అనుకోలేదు. ఈ రైడ్ అయితే 3 మెంబర్స్ చేయొచ్చు, లేదా 2 మెంబర్స్ కూడా చేయొచ్చు. సో మా వాళ్ళైతే ఇద్దరిద్దరు ఇంకా ఇంకొకరు 3 చేశారు. సో ఇంకా నేను స్కై కోస్టర్వి ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. సో వాళ్ళైతే అసలు మస్తు మంచిగా కవర్ చేసారు, లైక్ అన్ని సైడ్స్ నుండి ఫొటోస్ ఇంకా వీడియోస్ బాగా తీశారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మా గ్యాంగ్ అందరి ఫొటోస్ లేవు, నా దగ్గర ఉన్న ఫొటోస్ నేను ఇందులో యాడ్ చేశాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.